గారు మరియు డిజాస్టర్ మేనేజ్మెంట్ వారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నారు. అలాగే బాల వీరాంజనేయ స్వామి గారికి ఎంపీ గారు శ్రీ మాకుంట శ్రీరెడ్డి గారికి సార్ వాయిస్ బాగాలేదు సార్ కొంచెం సరిత ఐపీఎస్కి అదేవిధంగా ఇక్కడ విచ్చేసినటువంటి ఇతర డిపార్ట్మెంట్కి చెందిన వాళ్ళకి పీటీసీ అండ్ డిటీసీ స్టాఫ్కి అందరికీ నమస్కారం. పోలీసు శాఖలో ఉద్యోగాలు పడతాయనేది వెయిట్ చేసి మీరు 3-4 ఇయర్స్ తర్వాత మీ రిక్రూట్మెంట్ రిజల్ట్స్ తర్వాత అన్ని అవాంతరాలను దాటుకొని దాదాపు 4 లక్షల మందితో పోటీపడి 6100 ఉద్యోగాల కోసం మీరు ఇక్కడికి వచ్చారు. 6000 ఇతర అధికారులకి, పాత్రికేయ మిత్రులకి, బోత్ పీటీసీ డిటీసీకి సంబంధించినటువంటి సిబ్బందికి అండ్ ముఖ్యంగా వాళ్ళందరికీ కూడా ముందుగా నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈరోజు రిక్రూట్ అయినటువంటి క్యాడెట్స్ అందరికీ కూడా నా బెస్ట్ విషెస్ తెలియజేస్తున్నాను. ఈరోజు ఆల్రెడీ మన రాధిక మేడము పోలీస్ డిపార్ట్మెంట్ ఉన్నటువంటి ఛాలెంజెస్ కావచ్చు, మీకు ఈ నెక్స్ట్ 9 months పాటు మీకు ఇచ్చేటటువంటి ట్రైనింగ్ షెడ్యూల్ కావచ్చు, వీటన్నిటి గురించి చెప్పడం జరిగింది. నా నుంచి ఒక కేవలం 2-3 విషయాలు మటుకే చెప్తాను. ప్రధానంగా ముందుగా మన డిటీసీ చూసుకున్నట్లయితే మేడం డిటీసీ 2002లో ఇనాగ్రేట్ అయింది మన ఒంగోలు డిటీసీ. అప్పటి నుంచి ఇప్పటికి దాదాపు 23 years పాటు ఒక 4 batches ఆఫ్ కానిస్టేబుల్స్కి ఇప్పుడు దాకా ట్రైనింగ్ ఇచ్చారు. ఇప్పుడు 5th batch కానిస్టేబుల్స్కి మనం ఈస్ట్ గోదావరి నుంచి వచ్చినటువంటి అరౌండ్ 193 క్యాడెట్స్కి ఇప్పుడు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. సో ఈ డిటీసీని కూడా మీకు సరైన శిక్షణ ఇచ్చే విధంగా దాంట్లో ఉన్నటువంటి మౌలిక వసతులన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మీరందరికీ ముందుగా పోలీస్ శాఖలోకి రిక్రూట్ అయినందుకు నా నుంచి హార్దిక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. కంగ్రాచులేషన్స్ టు ఆల్ ఆఫ్ యూ. అండ్ పోలీస్
డిపార్ట్మెంట్ పోలీస్ జర్నీ అనేది ఒక ప్రత్యేకమైన డిపార్ట్మెంట్, ప్రత్యేకమైన జర్నీ. మిగతా డిపార్ట్మెంట్స్ లాగా, మిగతా శాఖల్లాగా మన పోలీస్ శాఖ ఉండదు. ఇది చాలా గౌరవంతో కూడుకున్నటువంటిది, చాలా బాధ్యతతో కూడుకున్నటువంటి డిపార్ట్మెంటు. చాలామంది అంటుంటారు, అంటే మనం ఎంతో కొంత మన ఇదిలో మనము అదృష్టం చేసుకొని ఉంటే కానీ పోలీస్ డిపార్ట్మెంట్లో రామని చెప్పి. అయితే అదృష్టము రావడం వరకు ఉంటుంది, తర్వాత దాన్ని మనం ఎలా ముందుకు తీసుకెళ్తాము, పోలీస్ డిపార్ట్మెంట్కి ఎలా సేవ చేస్తాము, ప్రజలకు ఎలా సేవ చేస్తాము అనేది మన మీద ఆధారపడి ఉంటుంది. సో ఇప్పటిదాకా మీ జీవితము ఇదైతే ఈరోజు నుంచి ఒక ప్రత్యేక అధ్యాయం స్టార్ట్ అవుతుంది, ఒక కొత్త చాప్టర్ మీ లైఫ్లో. సో నా రిక్వెస్ట్ ఏమిటంటే, నా సజెషన్ ఏమిటంటే, స్టార్ట్ యువర్ లైఫ్ ఎఫ్రెష్. ఇప్పటిదాకా మీరందరూ కూడా రకరకాల బ్యాక్గ్రౌండ్స్ నుంచి వచ్చి ఉంటారు, రకరకాల సెక్షన్స్ ఆఫ్ సొసైటీ నుంచి వచ్చి ఉంటాము. బట్ ఇప్పుడు ఒకసారి డిపార్ట్మెంట్ ఒక కాకి యూనిఫామ్ వేసిన తర్వాత వీఆర్ ఆల్ వన్, అందరం కూడా ఒకటి. సో ఆ కొత్త ఫ్రెష్ అవుట్లుక్ తోటి, ఒక ఫ్రెష్ లీజ్ ఆఫ్ లైఫ్ తోటి మీ ఈ చాప్టర్ స్టార్ట్ కావాలా. ఈ చాప్టర్ తోటి మీ ఎంటైర్ లైఫ్ జర్నీ అంతా కూడా స్టార్ట్ అవుతుంది. సో ఆ బుక్లో దేర్ హ్యాస్ టు బి సో మెనీ మెమరీస్, సో మెనీ ఏమంటాం, కష్టాలు ఉంటాయి, సుఖాలు ఉంటాయి, చాలా విషయాలు ఉంటాయి. వాటన్నిటి కూడా మనము ఫేస్ చేస్తూ ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. అండ్ వన్ మోర్ థింగ్, ఇది యు ఆర్ సో ప్రివిలేజ్ దట్ రిక్రూట్మెంట్ అయిన తర్వాత ఆనరబుల్ సీఎం సారు, మన ఆనరబుల్ హోమ్ మినిస్టర్ మేడం అందరూ కూడా మీకు అపాయింట్మెంట్ ఇవ్వటం, లెటర్స్ ఇవ్వటం కానీ మీ అందరికీ కూడా ఒక దిశానిర్దేశం చేయడం జరిగింది. ఏమిటంటే, మనకు ప్రభుత్వం కావచ్చు, గవర్నమెంట్ కావచ్చు, మన రాష్ట్రానికి ఎటువంటి రిక్వైర్మెంట్స్ ఉన్నాయి, ఎటువంటి ఛాలెంజెస్ ఉన్నాయి, మీ నుంచి సొసైటీ ఏం ఎక్స్పెక్ట్ చేస్తుంది అనేది గౌరవ ముఖ్యమంత్రి వర్యులే మీకు చెప్పడం జరిగింది. అది చాలా శుభదాయకం. మీ జర్నీయే ఒక మంచి ఇదితోటి స్టార్ట్ అవుతూ ఉంది. అది అలాగే ఇంకా బాగా ముందుకు వెళ్ళాలని చెప్పి మా విశ్వాసం తెలియజేస్తున్నాము. అండ్ ఇప్పుడు ట్రైనింగ్కి వచ్చినట్లయితే, మీరు ట్రైనింగ్ ఎలా చేస్తారో దాన్ని బేస్ చేసుకునే మీరు నెక్స్ట్ 30 years ఆఫ్ ఇది బాగుంటుంది. ట్రైనింగ్ బాగుంటే వాళ్ళలో ఆ కాంపిటెన్సీ కావచ్చు, వాళ్ళలో ఏదైనా ఫేస్ చేసేటటువంటి ధైర్యం కావచ్చు, మనోధైర్యం కావచ్చు వస్తాయి. కాబట్టి మీ అందరికీ కూడా మంచిగా ట్రైనింగ్ ఇవ్వాలన్న ఉద్దేశంతో కరికులం అయితే కానీ అవుట్డోర్, ఇండోర్ అన్నీ కూడా ప్రాపర్గా డిజైన్ చేయడం జరిగింది. అట్లాగే దానికి సంబంధించి మీకు అన్నీ కూడా ఎమ్యూనిటీస్ కూడా మీకు అన్నీ కూడా ప్రొవైడ్ జరుగుతుంది. కాబట్టి మీరు కూడా మీ సైడ్ నుంచి అంతే నిబద్ధతతోటి, అంతే కమిట్మెంట్ తోటి మీరు ట్రైనింగ్ చేయాలా. ఎక్కడ కూడా ఎటువంటి ఇండిసిప్లిన్కి అవకాశం లేకుండా. ఎందుకంటే నిన్న కూడా చెప్పాను, అక్కడ డిటీసీలో క్యాడెట్స్ ఇంటరాక్ట్ అవుతూ పంక్చువాలిటీ అండ్ డిసిప్లిన్, దీస్ 2 ఆర్ ద మెయిన్ పిల్లర్స్ ఆఫ్ పోలీస్ డిపార్ట్మెంట్. అది ఆ రెండు లేకపోతే ఆ డిపార్ట్మెంట్కి సర్వైవల్ అనేది ఉండదు. పబ్లిక్కి మన మీద కాన్ఫిడెన్స్ ఉండాలంటే ఈ రెండు విషయాల్లో కూడా మనము ఖచ్చితంగా 100% ఉండాలి. మన నడవడికలో కావచ్చు, మనం చేసేటటువంటి వర్క్లో కావచ్చు, ఆ క్వాలిటీ కానీ, ఆ ధైర్యము, ఆ విశ్వాసము ఉండాలా. వీటికి మనం ఈ డిసిప్లిన్, పంక్చువాలిటీ ఉంటే కానీ ఇవి రావు. సో ఈ ట్రైనింగ్ అనేది మీకు అది ఇన్కల్కేట్ చేయడానికే ప్రధానంగా చేయించడం జరుగుతూ ఉంది. కాబట్టి మీరు అందరూ కూడా బాగా కష్టంతో కాకుండా ఇష్టంతో ట్రైనింగ్ చేయండి, ఇష్టపడి ట్రైనింగ్ చేయండి. ఎక్కడా కూడా ఎటువంటి కాంట్రవర్సీస్కి పోవటం కానీ, మీ కొలీగ్స్ తోటి ఎక్కడ ఎటువంటి అనవసరమైన విషయాల్లో పెట్టుకొని మనస్పర్ధలు క్రియేట్ కాకుండా మీ ఈ 9 months అనేది మీరు మళ్ళీ లైఫ్లో ఎప్పుడు వెనక్కి తిరిగి చూసుకున్నా కూడా ఒక మంచి ఫీలింగ్ తోటి, మాకు ట్రైనింగ్ బాగుండే, నాతో ఉన్న క్యాడెట్స్ తోటి మాకు మంచి రిలేషన్ ఉన్నారు అన్న ఒక పాజిటివ్ ఎన్వైర్న్మెంట్, పాజిటివ్ ఇదితోటి మీరు బయటికి వెళ్ళాలా. సో ఈ పాజిటివిటీయే మిమ్మల్ని ఎంటైర్ మీ కెరీర్ని అంతా కూడా ముందుకు తీసుకెళ్తుంది. సో కాబట్టి మీరందరూ కూడా ఇవన్నీ కూడా మనసులో పెట్టుకొని మీ ట్రైనింగు మంచి చిత్తశుద్ధితో చేసి మంచి కానిస్టేబుల్స్గా మీరు రేపు బయటకు వస్తారని చెప్పి, పోలీస్ డిపార్ట్మెంట్ యొక్క మన ఈ ఫేస్ కూడా అంటే ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. మనం చాలా ఇవాల్వ్ అవుతున్నాం, క్రైమ్స్ ఇవాల్వ్ అవుతున్నాయి. దానికి తగ్గట్టుగా మనం కూడా మనల్ని ఇవాల్వ్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. రానున్న రోజుల్లో సైబర్ క్రైమ్ కావచ్చు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావచ్చు, చాలా రకరకాల ఛాలెంజెస్ ఉంటాయి. కాబట్టి మీరందరూ కూడా మంచి ఫార్ మోర్ క్వాలిఫైడ్ ఎంటెక్ గ్రాడ్యుయేట్స్ ఉన్నారు, బీటెక్ గ్రాడ్యుయేట్స్ ఉన్నారు. ఈ పీపుల్ ఆర్ మోర్ క్వాలిఫైడ్.
So you please, I mean, make sure that whatever training you get in this training centers should, help our department. Actually, a massive recruitment. Almost 6,100 constables were recruited in one go. It is the first of its kind in the state. So, దీనికి ఈ కానిస్టేబుల్ అనేది యాక్చువల్గా దిస్ పొజిషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మాకు ఫీల్డ్ లెవెల్లో రెవెన్యూ సైడ్ విఆర్ఓస్ ఎట్లాగా ఉంటారో కానిస్టేబుల్ పోలీస్ దాంట్లో అంత కీలకమైనటువంటి పొజిషన్. సో ఎనీథింగ్ విచ్ ఇస్ హ్యాపెన్ లైక్ ఒక ఇష్యూ ఏదో జరిగినప్పుడు ఫస్ట్ అడిగేది ఏంటంటే ఆ పర్టికులర్ కానిస్టేబుల్ పిలిచి అడుగుతారు. సో ఈజ్ ది ఆర్ షీ ఈజ్ ది ప్రైమరీ సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ చాలా చాలా ఇంపార్టెంట్ పొజిషన్ అది. కానిస్టేబుల్ అంటే ఆల్మోస్ట్ ఈవెన్ ద క్యాడర్లో చిన్నదైనప్పటికీ కూడా రెస్పాన్సిబిలిటీలో ద హయ్యెస్ట్ అండ్ మోస్ట్ క్రూషియల్ పార్ట్ ఇన్ ది పోలీస్ డిపార్ట్మెంట్. సో ఇప్పుడు మీరందరూ కూడా ఇక్కడ ట్రైనింగ్కి వచ్చారు. యూ వెంట్ త్రూ ఆల్ డిఫికల్ట్ టెస్ట్ యాజ్ రాధిక గారు చెప్పినట్టు అన్నీ జయించుకుని ఫైనలీ యూ కమ్ టు అ స్టేజ్ వేర్ యూ ఆర్ గోయింగ్ టు గెట్ ఎ ట్రైనింగ్. సో ఈ ట్రైనింగ్ పీరియడ్ చాలా చాలా ఇంపార్టెంట్. సో వై ఇట్ ఈస్ సో ఇంపార్టెంట్? యాజ్ ఆల్వేస్ ద ఆనరబుల్ సీఎం సేస్ ఫిజికల్గా వర్క్ చేయడం కాదు, మెంటల్గా బాగా వర్క్ చేయాలి. దట్ మీన్స్ స్మార్ట్ వర్కింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇందాక చెప్పినట్లు 1 lakhకి మనకి డిస్ప్రపోర్షనేట్గా ఉన్నప్పటికీ కూడా ఇఫ్ యూ వర్క్ స్మార్ట్ దెన్ యూ ఆర్ ఈక్వల్ టు మోర్ దెన్ ది 2 lakh ఈక్వల్గా మనము ఉండగలుగుతాం. సో చాలా మటుకి పోలీసులో చాలా చేంజెస్ వచ్చినాయి. మీరు చూసారు వరల్డ్ క్లాస్ పోలీసులు అంతా కూడా మీరు ఎక్కడ చూసినప్పటికీ కూడా ఇట్స్ నాట్ లైక్ లాఠీతో కంట్రోల్ చేయడం కాకపోకుండా స్మార్ట్గా కంట్రోల్ చేయడం అనేది వచ్చింది. సిటిజన్ ఫ్రెండ్లీ పోలీసింగ్ వచ్చింది. సో ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. యాజ్ లాంగ్ యాజ్ యు ఆర్ సిటిజన్ ఫ్రెండ్లీ పోలీస్ యువర్ రెస్పెక్ట్ విల్ బీ 100-fold. సో దయచేసి మీ ట్రైనింగ్ పీరియడ్లో అంతా కూడా మీరు ఫిజికల్ ఫిట్నెస్తో పాటు హౌ టు ది అక్వైంటైజ్ విత్ ది కటింగ్ ఏజ్ టెక్నాలజీ. ప్రజెంట్ టెక్నాలజీ ఎట్లా ఉంది, హౌ టు క్యాచ్ ఎ థీఫ్, హౌ టు డిటెక్ట్ ఎ క్రైమ్, సో హౌ టు ఎక్స్పెక్ట్ ద ప్రాబబుల్ క్రైమ్స్, ఇవన్నీ కూడా మనకి చాలా స్మార్ట్గా చేస్తే మనకు చాలా ఉపయోగపడుతుంది. సో దయచేసి మీరు అందరూ కూడా ఈ ట్రైనింగ్ పీరియడ్ని చాలా ఎఫెక్టివ్గా ఎఫిషియెంట్గా యూజ్ చేసుకోవాలని ఒకసారి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ, సో మీరు లాఠీతో కాకుండా మైండ్తో బాగా వర్క్ చేయాలని చెప్పేసి ఆ పరిస్థితిలో మీరంతా కూడా ఎక్కువసేపు ఈ చేస్తున్నాము. తదుపరి ఇప్పుడు మిమ్మల్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నటువంటి ఒక మంచి వ్యక్తిని ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. ఆయనే ఒంగోలు పార్లమెంట్ సభ్యులు శ్రీకరాలు. ఈరోజు ఇటువంటి మహత్కరమైన కార్యక్రమానికి నా గొంతు కూడా పోయి ఉన్నది, ఏమనుకోకండి. ఒంగోలుకి ముఖ్య అతిథిగా విచ్చేసి ఉన్న మన రాష్ట్ర హోంశాఖ మంత్రులు శ్రీమతి వంగలపూడి అనిత గారికి, అదేవిధంగా మన జిల్లా నుంచి రిప్రజెంట్ చేస్తున్న సాంఘిక సంక్షేమ శాఖ మంత్రులు శ్రీ డోలా బాల వీరాంజనేయ స్వామి గారికి, జిల్లా కలెక్టర్ గారు శ్రీ రాజాబాబు గారికి, జిల్లా ఎస్పీ గారు శ్రీ హర్షవర్ధన్ రాజు గారికి, ఈరోజు చాలా కాలం తర్వాత నేను ఇక్కడికి కూడా రావటం, దాదాపు 30 సంవత్సరాల నుంచి ఈ ప్రాంతాల్లో నాకు ఎంతో కూడా పరిచయం ఉన్నది. 1998వ సంవత్సరంలో నేను ఎంపీగా కూడా, అంటే దాదాపు 29 సంవత్సరాలు 29 సంవత్సరాల క్రితం అప్పుడు ఎంపీ అయిన తర్వాత కూడా ఈ ప్రాంతాలకు వచ్చి కొత్తగా రిక్రూట్ అయిన కానిస్టేబుల్స్ కూడా ఒకరోజు క్లాస్ తీసుకోవడం జరిగింది. ఎక్కువ సమయం కాదు, కొంతవరకైనా అనుకోండి. ఆ తర్వాత 2-3 సార్లు రావటం. ఎప్పుడూ ఇక్కడ వివిఐపీలు అంటే ముఖ్యమంత్రి గారు వచ్చినా, గవర్నర్ గారు వచ్చినా ఇక్కడే హెలికాప్టర్ అనేది ల్యాండ్ అవుతుండే సమయం ఉండేది. ఆ తర్వాత ఏబిఎం స్కూల్కి అదే మూవ్ అయిన తర్వాత ఇక్కడ ప్రముఖులు కూడా ల్యాండ్ కావటం అనేది కూడా తగ్గిపోయింది. అప్పుడు ఈ అభివృద్ధి అనేది
మన గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు నారా చంద్రబాబు నాయుడు గారు పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత, అంటే వారు యునైటెడ్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు కూడా ఈ ఒంగోలు ప్రాంతంకి వచ్చినప్పుడు ఇక్కడే కూడా హెలిప్యాడ్లో కూడా దిగి ఇక్కడే మామూలుగా ఈ పోలీస్ ట్రైనింగ్ కాలేజీలో ఉన్న వారందరికీ కూడా సూచనలు సలహాలు కూడా ఎంతో ఇచ్చేవారు ఉన్నప్పుడు. ఈ అభివృద్ధి అని అంటేనే అప్పుడే ఎక్కడ చూసినా కానిస్టేబుల్ అంటేనే ఒంగోలులో పోలీస్ ట్రైనింగ్ కాలేజీలో ఇక్కడ అభ్యర్థన అంటే ఇక్కడ ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళే చాలామంది కనపడుతూ వచ్చేవాళ్ళు. సార్ మేము పీటీసీలో కూడా మేము ఒంగోలులో కూడా ట్రైనింగ్ తీసుకొని వచ్చామని మేము వెళ్ళిన ప్రాంతాల్లో కూడా, అంటే చాలా డెడికేటెడ్ కమిట్మెంట్ అనేది ఇక్కడ మనం పీటీసీ ఒంగోలులో ఎప్పుడు కూడా వస్తున్నా ఉండేదానికి. ఈ ప్రాంతాల అభివృద్ధి అనేది మనం చేయాల్సిన అవసరం అనేది గౌరవ హోమ్ మినిస్టర్ గారికి, గౌరవ సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ గారు కూడా మనం చెప్పుకోవాల్సింది కూడా ఎంతో ఉన్నది. మీరు కొత్తగా ఇప్పుడు రిక్రూట్ అయ్యారు, ఇప్పుడే కలెక్టర్ గారు చెప్పినట్టుగా కూడా 6100 మంది, అంటే ఇది చాలా కష్టతరమైంది. ఎలిజిబుల్ క్వాలిఫికేషన్ మెట్రిక్ ఉన్నా కూడా డిగ్రీ వచ్చారు, మామూలు పోస్ట్ గ్రాడ్యుయేషన్ వాళ్ళు వచ్చారు, అందరితో కూడా కాంపిటీషన్లో కూడా నిలబడాలంటే కూడా చాలా కష్టమైన విషయం. అయినా ఇందులో 498 స్టూడెంట్స్ ఇక్కడ ఎంపీగా అంటే కానిస్టేబుల్స్ ఇక్కడ ట్రైనింగ్ రావటం అనేది ఒంగోలు చేసుకున్న అదృష్టం అనేది కూడా ప్రత్యేకంగా మీకు. అందులో కూడా ఉమెన్ కానిస్టేబుల్స్ దే విల్ బి ట్రైన్డ్ వెరీ వెల్ హియర్ ఇన్ ఒంగోల్. యూ షుడ్ రిమెంబర్ ఆల్వేస్ ఒంగోల్ అసలు హౌ దే నోట్ దే ట్రైన్ ద క్యాండిడేట్స్. ఇప్పుడే చెప్తున్నారు ఉన్నప్పుడు కూడా రాధిక్ గారైనా కూడా, అంటే లాఠీ యూజ్ చేయకూడదు అనేది మన వాళ్ళు చెప్పటం అనేది, ఆ లాఠీ అనేది ఎప్పుడు ఏ సమయంలో యూజ్ చేయాలనేది కూడా వారు ఖచ్చితంగా ట్రైనింగ్ ఇస్తారు మీకు. ఎటువంటి అభద్రత అనేది కూడా తీసుకోవాల్సిన అవసరం లేదని కూడా మీకు తెలుపుకుంటూ, యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ తర్వాత ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిన తర్వాత ఒంగోలులో పీటీసీలో అనేది కొంతవరకు అభివృద్ధి అనేది కూడా తగ్గింది ఉన్నప్పుడు గౌరవ హోమ్ మినిస్టర్ గారు వచ్చినారు కాబట్టి 2 నిమిషాల సమయం తీసుకొని నేను చెప్తున్నాను ఉండేదానికి. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ అనేది రాష్ట్రాన్ని విభజించిన తర్వాత ఎక్కువగా కూడా వారు పోలీస్ అకాడమీ అనేది కూడా స్థాపించాలి మనం ఇక్కడ కూడా ఆంధ్రప్రదేశ్కి, లైక్ ఇన్ అప్ప అక్కడ ఉన్నట్టుగా కూడా హైదరాబాద్లో ఇక్కడ కూడా మంచి పోలీస్ ట్రైనింగ్ కాలేజ్ పోలీస్ ట్రైనింగ్ అనేది కూడా ఒక ట్రైనింగ్ సెంటర్ అనేది కూడా ఒక పెద్దది కూడా మనకు ఉండాలనే ఉద్దేశంతో వారు చూపిస్తున్న ముందు ఆలోచన ఎప్పుడు ఉంటుంది. ఢిల్లీలో వచ్చినప్పుడు మన ముఖ్యమంత్రి గారు అయితే హోమ్ మినిస్టర్ గారితో మా రాష్ట్రానికి కావాల్సిన అవసరాలన్నీ కూడా లిస్ట్ ఇవ్వటం ఉన్నది. అందులో పీటీసీ ఒంగోలు కూడా ఉండటం అనేది చూసి నేను ఎంతో ఆనందపడ్డాను. నేను ఇప్పుడే మన ప్రిన్సిపల్ గారు రాధిక్ గారు చెప్తున్నారు ఉన్నప్పుడు కూడా గౌరవ మంత్రివర్యులు కూడా ఇక్కడ ఈ ప్రాంతంలో మనకు కావాల్సిన అవసరం అనేది పీటీసీ ఒంగోలులో ఒక డైనింగ్ హాల్, కాన్ఫరెన్స్ హాల్, రీడింగ్ రూమ్ ఇటువంటి అన్నీ కూడా, అంటే ఇక్కడ ఇంకా అభివృద్ధి అనేది కూడా మీకు కొత్తగా వచ్చే వాళ్ళకి అన్ని వసతులు కూడా ఏర్పరిచే దానికి ఉపయోగపడేదాని కొరకు నేను కూడా గౌరవ హోమ్ మినిస్టర్ గారిని సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ గారిని కూడా కోరుతున్నాను. మీ తరఫున ప్రభుత్వం తరఫున ఈ ఫండ్స్కి ఏ విధంగా ఇస్తున్నారో దానికి కూడా నీ ఎంపీ ల్యాడ్స్ కూడా దత్త చేసి మీకు ఈ ఎస్టాబ్లిష్మెంట్ చేసేదాని కొరకు డైనింగ్ హాలు ఇటువంటి అన్నీ కూడా ఖచ్చితంగా చేస్తామని చెప్తున్నాను. కానీ నాది ఒక్కటే మనం మీకు ఎప్పుడు కూడా పోలీస్ శాఖ వారికైనా కూడా ఎక్కువగా పోలీస్ శాఖ వారికే కూడా చాలాసార్లు చాలా పర్యాయాలు ఎంపీ ల్యాడ్స్ కావాలని అడుగుతూనే ఉంటారు. అక్కడ చూస్తే గెస్ట్ హౌస్ అనేది బ్రహ్మాండమైన గెస్ట్ హౌస్ కట్టుకున్నాం. 2 కోట్ల రూపాయలు అనేది కూడా పైన కూడా ఖర్చు అనేది ఉన్నప్పుడు కూడా స్టార్ట్ చేసేటప్పుడు ఒక ఎస్పీ ఉంటారు, మధ్యలో ఒక ఎస్పీ వస్తారు, అది ఇనాగరేషన్ చేసేటప్పుడు ఇంకో ఎస్పీ ఉంటాడు. ఆ ఎంపీ విలువ అనేది అసలు ఉండేటప్పుడు సేమ్ ఇప్పుడు డిటీసీలో కూడా 25 లక్షల రూపాయలు కావాలని దామోదర్ గారు ఎస్పీగా ఉన్నప్పుడు అడిగారు ఉన్నప్పుడు కూడా అది కూడా ఇచ్చేసాం, అయిపోయింది. దానికి ఇనాగరేషన్ జరిగిందా లేదో కూడా తెలియదు ఉండేటప్పుడు. అంటే ఇప్పుడు ఈరోజు రాధిక్ గారు కూడా ఉన్నారు కాబట్టి ఈ పుట్ ఇట్ ఇన్ రైటింగ్ ప్లీజ్. ఇట్లా ఎంపీ గారు కూడా నిధులు కూడా వస్తున్నాయి కాబట్టి ఆ ఇనాగరేషన్ అనేది కూడా పద్ధతిగా చేస్తూ ఆ పేరు శిలాపథకం కూడా పద్ధతిగా కూడా చేస్తే కూడా బాగుంటుంది అనేది నా సూచన. లేకపోతే నేను ఎంపీగా ఉండి కూడా నేను నిధులు ఇస్తూ ఇక మామూలుగా దాన్ని బయట నుంచి చూసుకునే పరిస్థితి వస్తున్నది అనేది కొంచెం బాధ కలిగింది. కాబట్టి ఈరోజు ఆ విధంగా చెప్పడం కూడా నేను మీ ముందుకు కూడా తీసుకొచ్చాను. నేను ఇక సమయం ఎక్కువ లేదు కాబట్టి మన మంత్రి వాళ్ళు కూడా ఇతర ప్రోగ్రాములు ఉన్నాయి. మిమ్మల్ని అందరినీ కూడా మరొక్కసారి అంటే
9 నెలల కాలంలో మీ ట్రైనింగ్ అయిన తర్వాత ప్రిన్సిపల్ రాధిక్ గారిని కూడా అదే గుర్తు చేస్తున్నాను. ఖచ్చితంగా పిలవండి, నేను కూడా వస్తాను. నేను వచ్చి వారందరూ కూడా చేసుకున్న ట్రైనింగ్ ఏ విధంగా ఉన్నదనేది కూడా గమనిస్తానని కూడా తెలుపుకుంటూ, ఎప్పుడు మీకు ఏ అవసరాలున్నా కూడా కానిస్టేబుల్స్గా ఉన్నారు. ట్రైనింగ్ అయిన తర్వాత మాగుంట కుటుంబం, మాగుంట శ్రీనివాసరెడ్డి ఎప్పుడు మీకు జతగా ఉంటాడనేది కూడా మీకందరూ కూడా తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. ఎదురు చూసినటువంటి ఒక భద్రత, ఉద్యోగ భద్రతతో పాటు మీలో ఒక విశ్వాసం, ఈ రాష్ట్రానికి పౌరులకి సేవ చేస్తామని చెప్పేసి మీరు కఠోర దీక్షతో ఫిజికల్ యాక్టివిటీ ఇవన్నీ చేసి ఈ స్థాయికి వచ్చినందుకు మిమ్మల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నాం. మీకు కూడాను ఉద్యోగ నియామకాలు ఇచ్చేదానికోసం మన ముఖ్యమంత్రి గారు మీకు అడ్డంకులుగా ఉన్నటువంటి అవరోధాలన్నింటినీ తొలగించి మీకు ఉద్యోగం కల్పించడంలో విశేషంగా కృషి చేసినటువంటి ప్రభుత్వంలోని ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అందులో కీలకంగా వ్యవహరించిన మన హోమ్ మినిస్టరు అనితా గారికి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మీ అందరికీ కూడా 6th బెటాలియన్ మంగళగిరిలో ఒక వేదికలో మీరు మీ కుటుంబ సభ్యులను కూర్చోబెట్టి జాతికి మీరు ఏం చేయాలి, మీరు కొత్తగా అవసరం చేసినప్పుడు కొంతమంది కానిస్టేబుల్స్ చెప్పినటువంటి వాళ్ళ చెప్పిన విషయాలు ప్రజలందరినీ కూడా ఆలోచింపజేసే విధంగా మీ నేపథ్యాలు కూడా ముఖ్యమంత్రి గారు ప్రశ్నించడం జరిగింది. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, మీ అందరి తరఫున మీ సమస్యని, ఎన్నో ఏళ్ళగా ఉన్నటువంటి సమస్యని కానిస్టేబుల్ ట్రైనింగ్ స్టైఫండ్ పెంచమని చెప్పి ముఖ్యమంత్రి గారికి తెలియజేసి, మీ హోమ్ మినిస్టర్ గారు ఒక మహిళగా మీకు మీ స్టైపెండ్ 4,500 12,000 పైగా పెంచే విధంగా ముఖ్యమంత్రి గారికి ఇది చేయించడంలో కృషి చేసినటువంటి మీ హోమ్ మినిస్టర్ అనితా గారిని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నా. ఇంత విషయం ఏంటంటే, మీరందరూ కూడా సమాజానికి సేవ చేయాలన్న దానిలో మా ఎన్డీఏ ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా మీకు సమాజానికి అంకిత భావంతో ఉండాలని కోరుకుంటూ, ప్రతి అంశంలోనూ కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి తోడుగా అండగా ఉంటూ, మీ రిక్రూట్మెంట్ విషయాల్లో కూడా హోమ్ మినిస్టర్ గారు ఎంత చొరవ చూసుకున్నారో వీటన్నిటిలో కూడా వారి పాత్ర కూడా ఉన్నదనే విషయం మీకు తెలియజేస్తా ఉన్నాం. ఒకటి, మీకు ఒక నమ్మకం, మీలో చాలామంది లాఠీ పట్టుకొని 10 మందిని భయపెట్టాలని అనుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి. ఎవరు లేరా? భయపెట్టాలి, లాఠీ పెట్టాలి, కంట్రోల్ ఎవరు లేరా? అంటే మీరు ఫిట్ కాదేమో, అవునా? తప్పు చేసే వాళ్ళు భయపెట్టాలా వద్దా? తప్పు చేసే వాళ్ళు భయపెట్టాలా వద్దా? భయం అంటే కొట్టడం కాదు, లా అండ్ ఆర్డర్కి చాలా ప్రాధాన్యత ఇస్తారు ముఖ్యమంత్రి గారు. మీరు వచ్చాక గమనించారు, మీరు ఇప్పటి వరకు సమాజంలో పౌరులుగా గమనించారు. ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు ఒక కొలిక్కి వచ్చాయి, కంట్రోల్లోకి వచ్చింది. ఉత్తరాంధ్ర వాళ్ళు వచ్చారు కదా, ఇక్కడ ఎక్కువ మంది ఉత్తరాంధ్ర వాళ్ళు ఉన్నారు. మహిళా భద్రతకి భారతదేశంలోనే అత్యంత సేఫ్టీ ఉన్నటువంటి నగరం విశాఖ నగరం. ఆ నగరంలో హోమ్ మినిస్టర్ గారు ఉంటారు. భారతదేశంలోనే అత్యంత ఉమెన్ సేఫ్టీ సిటీ ఈజ్ విశాఖపట్నం. దట్ ఈజ్ ద క్రెడిట్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. దాని వెనక ముఖ్యమంత్రి గారు ఎంతో కఠోర దీక్షతో పోలీస్ వ్యవస్థని ఒక గాడిలో తీసుకురావడంలో కృషి చేశారు. నేను ఈ సందర్భంగా హోమ్ మినిస్టర్ గారి గురించి 2 మాటలు చెప్తా. ఇంతకుముందు మహిళా హోంమంత్రులను చూసాం, కాకపోతే మా సోదరు అయితే డైనమిక్. ఈరోజు ఎక్కడుంటారో తెలియదు, ఏ ప్రమాదం జరిగినా ఎక్కడ సంఘటన జరిగి వెళ్తారు. ప్రతిపక్షంలో మహిళా రక్షణ కోసం పోరాటం చేశారు. దానివల్ల చాలా అవమానాలు కూడా చిత్కాలు కూడా ఎదుర్కొన్నటువంటి పరిస్థితి అయినప్పటికీ కూడాను ముఖ్యమంత్రి గారు ఇచ్చిన బాధ్యత నిర్వర్తిస్తూ రాష్ట్రంలో శాంతి భద్రత కోసం తనదైన స్టేజ్లో కృషి చేస్తున్నారు. వారి చేసే విధానం చూసి మాకు కూడా ఆశ్చర్యం కలిగించే విధంగా వారి సేవలు ఉంటాయి. మీరు స్ఫూర్తిగా తీసుకోండి. ఒక మహిళా హోమ్ మినిస్టరు టైంలో మీరు ఈ బాధ్యతలు తీసుకున్నారు. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ మహిళలు కాబట్టి లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయడం మీ ప్రధానం. యూనిఫామ్ వేసుకుంటే ప్రజలకు ఒక నమ్మకం, యూనిఫామ్ వేసుకుంటే ఒక విశ్వాసం.
అది చూడగానే మీ దగ్గరకు వస్తే ఒక న్యాయం జరుగుతుందనే ఉంటుంది. మీరు వ్యవస్థలో రకరకాల వ్యక్తులను చూస్తుంటారు, ఇదే యూనిఫామ్లో ఉన్న వాళ్ళని. మీరు మంచిని తీసుకోండి. మీరు సేవ చేయాల్సిన అవసరం ఉన్నటువంటి వాళ్ళకి ఈ రాష్ట్రంలో మహిళలు, వృద్ధులు, చిన్నపిల్లలు వీళ్ళే ఎక్కువగా బలహీన వర్గాల వాళ్ళు వివక్షకి కానీ ఇదేనైనా కానీ దాడులకు కానీ గురవుతారు. వాళ్ళు న్యాయం రావాలన్నా, పోలీస్ స్టేషన్ రావాలన్నా ఇంకొక వ్యక్తులతో కలిసి వస్తారు. మీరు రిసెప్షన్లో ఉన్నప్పుడు వాళ్ళని గౌరవించి వాళ్ళు వచ్చిన న్యాయాన్ని మీ స్థాయిలో పరిష్కారం చేయాల్సినటువంటి బాధ్యత ప్రధానంగా ఉంటుంది. ఎందుకంటే ఎస్పీ కానీ ఎస్ఐ కానీ ఫీల్డ్కి వచ్చేదానికన్నా గ్రామాలకు ముందుగా వెళ్ళగలిగేటువంటి మెన్, ఉమెన్, పీసీలు మీరు వాళ్ళకు ఉన్నటువంటి దాన్ని వాస్తవాలని గ్రహించి చెప్పగలిగే విధంగా ఉండాలి. పోలీస్ స్టేషన్కి వచ్చినటువంటి వాళ్ళ కోసం చాలామంది అంటారు, మేము ప్రతిపక్షంలో ఒక పుస్తకాన్ని పెట్టుకున్నాం, ఎందుకంటే పోలీస్ అధికారుల కోసం. రెడ్ కలర్లో ఉంటుంది ఆ బుక్. ఆ బుక్లో పడాల రామయ్య గారు ఎవరో మేజర్ యాక్ట్స్ బుక్ అనుకుంటా. పోలీసులు ఒక అతను నీ కళ్ళ ముందు తప్పు జరిగింది కదా అని చెప్పేసి అంటే కంప్లైంట్ ఏమి ఇచ్చారో దాని ప్రకారం రాస్తామండి అని అన్నారు. అది నిజమే, ఒక చట్టం ఉంది పోలీస్ కంప్లైంట్లో, యాజ్ పర్ ఐపీసీ దాని ప్రకారం ఉన్నాను. కానీ మీ కళ్ళ ముందు కనిపించింది ఎంక్వైరీలో రాసుకోవచ్చు ఎఫ్ఐఆర్లో, కానీ రాయలా. ఆ రోజు నుంచి మేజర్ యాక్ట్ బుక్, ఎఫ్ఐఆర్ రావటం, కంప్లైంట్ చూసుకోవటం, ఏ సెక్షన్లు వేసారని చెప్పటం. ఆ రోజు ప్రతిపక్షంలో ఆ రోజు ఉన్నటువంటి ఎస్పీ మల్లికా గారికి తెల్లవారు 8 గంటలు నేను కంప్లైంట్ పెట్టేవాడిని, మీ ఎస్ఐ ఈ తప్పులు చేశాడు, యాక్షన్ తీసుకోమని. ఆ విధంగా ఆ రెడ్ కలర్ బుక్తో మా కార్యకర్తలు కాపాడుకున్నా. అంటే మీరు చేసే తప్పులు వాచ్ చేసే వ్యక్తులు కూడా సమాజంలో ఉంటారనేది కూడా మీరు గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది. 2, వాళ్ళు మీ దగ్గరకు వచ్చినప్పుడు కంప్లైంట్ రాయడం చేతగానప్పుడు గైడ్ చేసి రాయాల్సినటువంటి బాధ్యత కూడా పోలీస్ కానిస్టేబుల్కి ఉంటుంది. మీరు వాటిల్లో న్యాయంగా వాళ్ళకి జరిగినటువంటి అన్యాయాన్ని కంప్లైంట్లో రాసేందుకు న్యాయబద్ధంగా చేసినప్పుడే న్యాయం నిలబడుతుందనే విషయాన్ని తెలియజేస్తాయి. ఇవి 2 కూడా ప్రాథమికంగా మీరు చేయగలిగినటువంటి బాధ్యతలు. ఇవన్నీ చేసుకుంటూ ముందుకు వచ్చినప్పుడు వ్యక్తులకి నమ్మకం, న్యాయం జరిగేటువంటి అవకాశాలు ఉంటాయి. వీటన్నిటి కోసం పాటుగా మీకు ఇబ్బందులు ఉన్నాయి. మహిళా పోలీసులు బయటకు వచ్చి డ్యూటీ చేసేటప్పుడు, బందోబస్తులకు వచ్చినప్పుడు కానీ ఉన్నటువంటి వాటికి ఉన్నాయి. ప్రభుత్వం కూడా ఎక్కువగా ఉమెన్ సేఫ్టీతో పాటు మీ ఎంప్లాయీస్ సేఫ్టీ కూడా చూస్తున్నారు. ఈరోజు ఇప్పుడే హోమ్ మినిస్టర్ గారిని కూడా మాట్లాడాం. ఇంకా ఎక్కువ మంది 6,000 మందిలో మీరు 1000 మందే వచ్చారు. మీరు ఇంకా ఒక 800 మంది వరకు సెలెక్ట్ కావాల్సిన వాళ్ళు ఏ కారణాల వల్ల మహిళా కానిస్టేబుల్ సంఖ్య అనుకున్న మేరకు రాలేదు. భవిష్యత్తులో ఇది ఇంకా పెరగాలి. మిమ్మల్ని చూసి కొంతమంది స్ఫూర్తిదాయకంగా ఉండాలి. ఈరోజు ఇక్కడ వచ్చిన వాళ్ళలో దాదాపుగా 27 సంవత్సరాల నుంచి 42 సంవత్సరాలు సర్వీస్ చేసేటువంటి వాళ్ళు ఉన్నారు. 18 to 35 years ఏజ్. ఈరోజు రిటైర్మెంట్ ప్రకారం చూస్తే అత్యధికంగా 42 సంవత్సరాలు మీరు సర్వీస్ చేసే వ్యక్తులు ఉన్నారు. మీరు మీ స్థాయిలో భవిష్యత్తులో మీరు చాలా ప్రమోషన్స్ కూడా, ఎడ్యుకేషన్ ఉంది. మీ సర్వీస్ తోటి ఎటువంటి సర్వీస్ రిజిస్టర్లో మీ సర్వీసు సంబంధించి ఎక్కడ కూడా రిమార్క్స్ లేకుండా సర్వీస్ పూర్తి చేసుకున్నట్టయితే మీరు ఎస్ఐలు, డిఎస్పి స్థాయికి కూడా వెళ్తారు కదా. వెళ్ళిన వాళ్ళు ఉన్నారంటారు మీ ఎస్పీ గారు. ఎందుకంటే మీరు క్రమశిక్షణగా సర్వీస్ పూర్తి చేసుకుంటున్నారు. క్రమశిక్షణగా మీరు సేవ చేసి మీ సర్వీస్ రిజిస్టర్లో ఎలాంటి రిమార్క్స్ లేకుండా మీరు డిపార్ట్మెంటల్ టెస్ట్లో పాస్ అయ్యి ముందుకెళ్ళినట్టయితే పై స్థాయికి వెళ్ళగలిగితే 42 సంవత్సరాలు సర్వీస్ చేసే వ్యక్తి ఇదే కానిస్టేబుల్గా రిటైర్మెంట్ కావాల్సిన అవసరం లేదు. ప్రమోషన్స్ వస్తాయి. ఆ స్థాయిలో వెళ్ళి మీరు ఏంటంటే ఇక్కడ సెటిల్ అయిన వాళ్ళమి మంచి స్థితిలో రిటైర్డ్ కావాలనే విధంగా ఈ రాష్ట్రానికి సేవ చేయాలి, మీ జాతికి సేవ చేయాలి. ఈ రోజు ఉన్నటువంటిది మీరు చూస్తున్నారు, గంజాయి చాక్లెట్ చిన్నపిల్లలకి ఇస్తున్నారు. ఇందాక మనకి ప్రిన్సిపల్ గారు చెప్పిన 173 మెంబర్స్ అంతా చెప్పారు. కుటుంబం ఉంది, చిన్నపిల్లలది మీరు హ్యాండిల్ చేశారు. అటువంటి కుటుంబానికి దూరంగా వచ్చి మీరు ఈరోజు ట్రైనింగ్ తీసుకుంటున్నప్పుడు ఈ గాంజా అనే దాని మీద ఈరోజు మనం పోరాటం చేస్తున్నాం. అదేవిధంగా విపరీతంగా పెరిగినటువంటి సైబర్ క్రైమ్ ఒకటి ఉంది. ఈ సైబర్ క్రైమ్ అనేది ఛాలెంజ్గా ఉంది. మీలో బీటెక్ చేసిన వాళ్ళు, డిగ్రీ చేసిన వాళ్ళు ఉన్నారు. మీరందరూ కూడా ఈ సైబర్ క్రైమ్ని ఎలాగ ఎదుర్కోవడంలో మీరు కంట్రోల్ చేసే విధంగా మీరు ముందుండాలని చొరవ చూపాలని తెలియజేసుకుంటూ, ఇంకొకటి ఇప్పుడే నేను హోమ్ మినిస్టర్ గారికి, మీ ప్రిన్సిపాల్ గారు కూడా చెప్పాను. ఇక్కడ ఉన్నట్టు చాలామంది ఆఫీసర్లు అంటారు, ఒక అరెస్ట్ చేసిన తర్వాత
సీడీ ఫైల్ తయారు చేయాలంటే రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ దగ్గర ఎత్తుతారు, కానిస్టేబుల్నో ఏఎస్ఐ దగ్గరకు పోయి అన్ని మర్యాదలు చేసి వాళ్ళ కోసం 2 రోజులు వెయిట్ చేసి పైనుంచి ఎస్పీ ఏమో ఇది గ్రేవ్ కేసు అర్జెంట్ ఏమంటారు, వీళ్ళు ఏమో చేస్తారు. మీరు ఇంట్రెస్ట్గా కేసుని సీడీ ఫైల్ తయారు చేయడం, ఛార్జ్ షీట్ వేయడం నేర్చుకోండి. మీకు కనుక స్కిల్ ఉంటే ఏ ఆఫీస్ మీకు డిఎస్పీ వచ్చినా పలానా ఆ కానిస్టేబుల్ చేత పని చేయొచ్చు అని చెప్పైనా చెప్తారు. వర్క్ చేతిలో ఉంటే గౌరవం వేరే విధంగా ఉంటుంది. వర్క్ నుంచి స్కిల్ నుంచి మీరు పారిపోతే ఈ అమ్మాయికి ఏం తెలియదు, వీటి ముందుకు అనవసరం అని చెప్పేసి మీ స్టేషన్ హౌస్ ఆఫీసర్ మిమ్మల్ని కించపరిచే విధంగా ఉంటుంది. దయచేసి యంగ్ ఆఫీసర్స్ మీ డ్యూటీ కాకపోయినప్పటికీ కూడాను అది ఏఎస్ఐ స్థాయిలోనో రైటర్లు చేసే పరిస్థితి. మీరు కొత్త వాళ్ళు అయినప్పటికీ కూడా ఇంట్రెస్ట్గా పోలీస్ శాఖలో కీలకమైనటువంటి వాటిలో ఒకటి ఈ సీడీ ఫైల్ తయారు చేయడంలో కూడా మీరు ప్రవీణులు కావాలని కోరుకుంటూ మీరు ఉన్నతగా రాణించాలని ఈ సంవత్సరం అది కూడా 2025 గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, మన హోమ్ మినిస్టర్ గారు అనిత గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారి అందరి సహకార నియామక పత్రాలు తీసుకున్నారు. కొత్త సంవత్సరానికి క్రిస్మస్ ముందు కూడా మీకు ట్రైనింగ్ కూడా మొదలవుతుంది. చాలా శుభపరిణామం. 9 నెలల్లో ఫీల్డ్లోకి రావాలి, మంచి సేవ చేయాలి మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటూ మీ అందరికీ అభినందనలు తెలియజేస్తాను. అతిథిగా విచ్చేసినటువంటి గౌరవ హోంశాఖ మంత్రి గారు శ్రీమతి వంగలపూడి అనిత గారికి, అట్లానే మినిస్టర్ ఫర్ సోషల్ వెల్ఫేర్ యాజ్ వెల్ యాజ్ ఆనరబుల్ ఎంపీ యాజ్ వెల్ యాజ్ రెస్పెక్టెడ్ కలెక్టర్ అండ్ డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్, రెస్పెక్టెడ్ ప్రకాశం డిస్ట్రిక్ట్ ఎస్పీ సార్ యాజ్ వెల్ యాజ్ రెస్పెక్టెడ్ ప్రిన్సిపల్ పీటీసీ, వీరందరికీ అట్లా ఆఫీసర్స్కి, మా డిపార్ట్మెంట్లోనే మా కొలీగ్ అయినటువంటి మా లావణ్యలక్ష్మి గారి సిస్టర్ ఇక్కడ ఆర్డీఓ గారికి అందరికీ కూడా హార్దిక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అండ్ మై బ్లెస్సింగ్స్ టు ఆల్ ద యంగ్ అండ్ డైనమిక్ SCTPCs బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్. ఇంతమంది గర్ల్స్, కొంతమంది బాయ్స్ ఫ్రమ్ DTC, వీళ్ళందరినీ కూడా ఇక్కడ పోలీస్ యూనిఫామ్లో అంటే పోలీస్ డ్రెస్లో చూస్తూ ఉంటే ఐ ఫీల్ యు ఆర్ నాట్ ద ఫోర్స్ ఆఫ్ పోలీస్ బట్ యు ఆర్ ద ఫ్యూచర్ ఆఫ్ పోలీస్. ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖకి, ఆ శాఖలకు ఉన్నటువంటి ఆ గౌరవాన్ని ఇంకా ఎన్హాన్స్ చేసేటటువంటి ఒక ఫ్యూచర్ ఇక్కడ మన పీటీసీ ఒంగోలులో కనిపిస్తూ ఉంది. సో వన్స్ అగైన్ ఇట్ ఈస్ అన్ ఆనర్ అండ్ ఇట్ ఈస్ అ ప్రివిలేజ్ ఫర్ మీ టు అడ్రస్ అండ్ షేర్ మై ఫీలింగ్స్ విత్ ఆల్ ఆఫ్ యూ. ఈరోజు ఇక్కడికి విచ్చేసినటువంటి డిగ్నిటరీస్ అందరూ మాట్లాడుతూ పోలీస్ శాఖలో రావడం అనేది ఇదొక ఉద్యోగం మాత్రమే కాదు, ఇదొక బాధ్యత, ఇదొక సేవ అని చాలా 100% కరెక్ట్ డైరెక్షన్లో మిమ్మల్ని అందరినీ గైడ్ చేయడం జరిగింది. మరి పోలీస్ శాఖ ఇంత రెస్పాన్సిబిలిటీ తోటి కూడుకున్నది ఎందుకు అంటే వీఆర్ లా ఎన్ఫోర్సింగ్ డిపార్ట్మెంట్. మనం చేసేటటువంటి ప్రతి కదలిక, మనం మాట్లాడేటటువంటి మాట, మన ప్రతి చర్య, మన ప్రతి కాండక్ట్, మన వే ఆఫ్ లైఫ్, మన వే ఆఫ్ డ్రెస్సింగ్, మన వే ఆఫ్ థింకింగ్, everything is bounded and it has to be within the framework of law. కాన్స్టిట్యూషన్ చెప్పేటటువంటి గైడ్లైన్స్కి, చట్టం చెప్పేటటువంటి ప్రిన్సిపల్స్కి, అట్లానే డిపార్ట్మెంట్ ఇచ్చినటువంటి కాండక్ట్ రూల్స్కి అనుసంధానం చేసుకుంటూ దానికి లోబడి మాత్రమే మనం పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు ముఖ్య అతిథులు కొంతమంది మాట్లాడుతూ మీరు లాఠీని జుడిపించాల్సినటువంటి అవసరం ఉంది, క్రిమినల్స్ని గుండెల్లో నిద్రపోవాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పారు. అఫ్ కోర్స్ ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ ట్రూ, బికాజ్ ఇంతమంది ఫోర్స్, ఆల్మోస్ట్ 6114 యంగ్ బ్లడ్ పోలీస్లో, ఆంధ్రప్రదేశ్ పోలీస్లో ఇన్ఫ్యూజ్ అవుతున్నప్పుడు డెఫినెట్గా సమాజం మన పట్ల చూసేటటువంటి తీరు అట్లా ఉంటుంది. మీరందరూ కూడా క్రిమినల్స్ గుండెల్లో నిద్రపోయేటటువంటి ఝాన్సీ రాణిలాగా ఉండాలని చెప్పి, ఛత్రపతి శివాజీలాగా ఉండాలని చెప్పి అటు ప్రభుత్వం మాత్రమే కాకుండా ఇటు సమాజం కూడా ఎంతో ఎదురు చూస్తుంది. బట్ యాజ్ అ సీనియర్ పోలీస్ ఆఫీసర్ విత్ 16 years ఆఫ్ ఎక్స్పీరియన్స్, వాట్ ఐ కెన్ టెల్ ఇస్ ఇదొక రెస్పాన్సిబిలిటీ. ఇట్ ఈస్ నాట్ ద క్రౌన్ విత్ రోజెస్ బట్ ఇట్ ఈస్ అ క్రౌన్ విత్ రెస్పాన్సిబిలిటీ. చాలా థార్న్స్ ఉంటాయి దాంట్లో. ఆ రెస్పాన్సిబిలిటీ ఎందుకు అంటే మనల్ని ప్రతి వాళ్ళు కూడా ఒక ప్రిజంలో నుంచి చూస్తారు. అటు డిపార్ట్మెంటల్ హెడ్సే కాకుండా, ప్రభుత్వమే కాకుండా, సమాజమే కాకుండా ఈనాడు సోషల్ మీడియా చాలా వైబ్రెంట్గా ఉంది. పబ్లిక్ త్రూ సోషల్ మీడియా మనల్ని ఆ ప్రిజంలో నుంచి చూస్తూనే ఉంటారు. సో మనది
కేవలం రెస్పాన్సిబిలిటీ డిశ్చార్జ్ చేయడం మాత్రమే కాదు, ఆ అకౌంటబిలిటీకి స్టాండ్ అయ్యేటటువంటి దిశగా. సంతోషం. ఇందాక సరిత మేడం చాలా ఎమోషనల్గా, యాజ్ ఏ మహిళగా చాలా ఎమోషనల్గా, చాలా డీప్గా వారు ఇచ్చినటువంటి స్పీచ్ తర్వాత ఇంక మాట్లాడడానికైతే నాకైతే ఏమీ లేదు. నేను చాలా ఇన్స్పైర్ అయిపోయాను అందులో మాట్లాడుతుంటే. చాలా ఎమోషనల్ అయ్యాను నేను కూడా. ఎందుకంటే మహిళ అనేసరికి ఎన్నో ఛాలెంజెస్, ఈ ఛాలెంజెస్ని మనం అంతా ఎదుర్కొంటూ ముందుకు వెళ్ళాలి. పుట్టినప్పటి నుంచి ఆడపిల్ల పుడితేనే అందరికీ కూడా భారం అనుకునే రోజుల నుంచి ఈరోజు ఆడపిల్ల అయితేనే మన ఇంటిని, అలాగే కుటుంబాన్ని, ఆఫీస్ని అన్నిటి కూడా సక్సెస్ఫుల్గా లీడ్ చేయగలరు అని చెప్పడానికి ఈరోజు ఇంతమంది అమ్మాయిలు రావడం, అలాగే ఈ స్టేజ్ మీద ఇంతమంది డైనమిక్ మహిళలు మంచి మంచి పొజిషన్లో ఉన్నారు అని అంటే దానికి కారణం మరి ఆ యొక్క డెడికేషన్ అనేది చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. కాబట్టి మీరందరూ కూడా ఈ ట్రైనింగ్లో చక్కగా బాగా ట్రైన్ అయ్యి సమాజానికి ఉపయోగపడే వ్యక్తులుగా తీర్చిదిద్దబడాలని, అంతేకాకుండా ఎవరు కూడా వేలెత్తి చూపే పరిస్థితి మనం తెచ్చుకోకూడదు. ఎందుకంటే మహిళ అంటేనే ఎంత వద్దనుకున్నా కూడా ఏదో కాస్తంత అయిన చిన్న చూపు ఉంటుంది సమాజంలో. అది పోవాలి అని అంటేనే మనం ఇంతమంది ఇన్ని రకాలుగా కష్టపడి అనేక ఛాలెంజెస్ని ఎదుర్కొంటూ ముందుకు వెళ్తున్నామనంటే మనల్ని మనమే లీడ్ చేసుకోవాల్సిన పరిస్థితి ఈ రోజున మనకుంది అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. కాబట్టి మీరందరూ కూడా మంచి పోలీసులు. మీకందరికీ తెలియాలి, మన ఎస్పీ గారు హర్షవర్ధన్ గారు ప్రత్యేకంగా నేను హోమ్ మినిస్టర్ అయిన తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ గురించి నిల్ నాలెడ్జ్ నాకు. అంతవరకు ఎమ్మెల్యేగా చేశాను, తర్వాత ప్రతిపక్షంలో పనిచేసిన తర్వాత మ్యాక్సిమం కొంత మేరకు లా అండ్ ఆర్డర్ గురించి తెలిసి చెప్పింది కూడా నాకు పోలీసులే. నేను హోమ్ మినిస్టర్ అయిన తర్వాత కూడా ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే నేను ఎస్పీలకి ఫోన్ చేసి అడగడం అలవాటు. ఫస్ట్లో అంతా, ఇప్పటికీ కూడా అదే అలవాటు నాకు. అప్పుడు ఎస్పీగా ఉండేటప్పుడు కూడా నేను హర్షవర్ధన్ గారికి, ఎస్పీ గారు ఏం జరిగింది అంటే చాలా క్లియర్గా అన్ని విషయాలు చెప్పి, ఒక రకంగా చెప్పాలంటే ఈరోజు మీ ముందు నుంచొని మాట్లాడేదానికి మా ఎస్పీలందరూ కూడా నాకు సహకరించినందుకు ప్రత్యేకంగా వాళ్ళందరికీ వేదిక తరపున నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఎస్పెషల్లీ హర్షవర్ధన్ గారికి కూడా. ముఖ్యంగా ఈ కార్యక్రమానికి మీరు రావాలమ్మా, ఐపీఎస్ ఆఫీసర్, లేడీ ఐపీఎస్ ఆఫీసర్లు రావాలి అని చెప్పిన వెంటనే మా రాజ్ కుమార్ గారికి, సరిత గారికి నేను ప్రత్యేకంగా చెప్పా. అంటే రాజ్ కుమార్ గారు లీవ్లో ఉన్నట్టున్నారు. సరిత గారు గురించి నేను చెప్పడం కానీ మీరు విన్నారు. ఎందుకంటే తను ఒక లేడీ పోలీస్ ఆఫీసర్గా తను ఎదుర్కొన్న సవాళ్ళే కాదు, ఎంతోమంది ఆడపిల్లలకి ఒక దిశానిర్దేశం ఇస్తూ ఒక మోటివేషనల్ స్పీకర్గా కూడా మంచి పేరు తెచ్చుకున్న సరితమ్మకి కూడా ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఒంగోలు ప్రథమ మహిళ మా మేయర్ గారికి కూడా, ఇందాక మా ఇస్మాయిల్ చెప్పినట్టు చూడచక్కని మేయర్ గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమానికి ఇక్కడికి విచ్చేసిన మా పోలీస్ సిబ్బందికి, మినిస్ట్రియల్ స్టాఫ్కి, మా డాక్టర్స్కి అందరికీ కూడా ప్రత్యేకంగా, ముఖ్యంగా మా పత్రికా విలేకరుల సోదరులకి అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా మహిళా కానిస్టేబుల్ అనుకుంటే వెనకాల ఉన్న వాళ్ళకి కొంచెం ఇబ్బందిగా ఉంది. ఏమయ్యా, ఉందా మీకు కదా? అవి చేతులు ఎత్తుతున్నారు అక్కడి నుంచే, కరెక్టే అని. మీ అందరికీ కూడా ప్రత్యేకంగా ఈరోజు ఎందుకంటే చాలా ఎమోషనల్గా నేను ఆ రోజు కార్యక్రమం అయినప్పుడు అందరూ కూడా, ఈవెన్ దో మన డిప్యూటీ సీఎం గారు, నేను అందరం కూడా స్టేజ్ మీద ఉన్న, స్టేజ్ కింద నుండి ఆ రోజు అపాయింట్మెంట్ ఆర్డర్స్ తీసుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా అంటే కష్టపడి ఉద్యోగం సాధించి ట్రైనింగ్లోకి వెళ్ళిపోతూ ఒక సీఎం గారి చేతుల మీదుగా ఆ అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకునేది ఒక ఎత్తు అయితే, మీరు పడ్డ కష్టం మీ తల్లిదండ్రులకి చూపించి తల్లిదండ్రులను కూడా అదే వేదిక మీద నుంచోబెట్టి ఎంతో గర్వంగా ఫీల్ అయిన ఆ రోజు నిజంగా మీరెంత ఎమోషనల్గా ఫీల్ అయ్యారో తెలియదు, కానీ నేనైతే చాలా ఎమోషనల్గా కనెక్ట్ అయ్యా. ఎందుకంటే ఆ రోజు చాలామంది వేదిక మీదకి వచ్చి వాళ్ళ తాలూకు అనుభవాలు చెప్తా ఉంటే, మేము అనుభవాలు విన్నవి 5గురువే, కానీ సుమారుగా చూస్తే అక్కడున్న 5500 మందికి కూడా ఒక్కొక్కరిని కదిపితే ఒక్కొక్క కథ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళందరూ కూడా చెప్పుకునే అవకాశం మీకు రాలేదు, కానీ చెప్పుకున్న వాళ్ళందరిది కూడా చూస్తే మ్యాక్సిమం అందరిది కూడా అదే పరిస్థితి. ఎందుకంటే తల్లిదండ్రులు చాలా కష్టపడి ఆ పిల్లల్ని చదివిస్తారు, ఉద్యోగం రాకపోతే ఆ బాధ ఎలా ఉంటుందో తెలియదు, అలాగని కూలి పనులకి పంపించలేరు, అలాగని వ్యవసాయ పనులకి పంపించలేరు, అయినా కూడా పంపిస్తారు కొన్ని సందర్భాల్లో. అయినా కూడా
కుటుంబం గడవటానికి ఎంత చదువుకున్నా కూడా పనిలోకి వెళ్ళిన సందర్భాలు కూడా చాలా ఉంటాయి. ఒక పక్క పెళ్ళిళ్ళు అయిపోయి పిల్లలు కూడా పుట్టిన తర్వాత చదువుకున్న చదువుకి సార్థకత లేక ఉద్యోగం వస్తే బాగుండు అని గత 4 సంవత్సరాలుగా ఆ ఉద్యోగం కోసం తపన పడిన తర్వాత ఆ రిజల్ట్ వచ్చి ఆ అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకునే రోజు ఎలా ఉంటుందో నాకు తెలుసు. అదే ఇమోషన్తో ఆ రోజు క్యారీ చేసి 9 నెలల ఆ రోజు నుంచి స్టార్ట్ అయింది మీకు అందరికీ న్యూస్ జర్నీ. 9 నెలల శిక్షణ కార్యక్రమానికి కూడా ఈరోజు చాలా ప్యాషనేటిక్గా వచ్చారు ఇక్కడికి. నేను చాలా సందర్భాల్లో ఉంటాను, పోలీస్ ఉద్యోగం ఏదో ఉద్యోగంలా చేస్తే ఉద్యోగం చేయలేం, ఒక ప్యాషన్తో పనిచేస్తేనే పోలీస్ ఉద్యోగం చేయగలం. ఎందుకంటే ఇందాక చెప్పారు, ఒక శిక్షణా కార్యక్రమం ఒక శిక్షలా కాకుండా కాదు, ఈ 9 months మీ తాలూకా ట్రైనింగ్ మీ జీవితంలో మర్చిపోలేని సంఘటన అవ్వాలి. అదేవిధంగా చాలామందికి ఇన్స్పిరేషన్గా నిలబడే పరిస్థితి కూడా ఈ 9 నెలల శిక్షణా కార్యక్రమం ఉండాలి. చాలామంది ఏమంటారంటే మహిళలు కదా, తక్కువ పరిగెట్టండి, లేకపోతే తక్కువ ట్రైనింగ్, ఏం అవసరం లే. అబ్బాయిలు మీరు ఏమనుకోకండి, ఒక విషయం చెప్పాలి, మీ అందరికీ కూడా తెలియజెప్పాలి. అమ్మాయిలు ఎంత మెంటల్గా ఫిజికల్గా స్ట్రాంగ్గా ఉంటారంటే చాలా సందర్భాల్లో కూడా నేను చెప్తా. ఒక బిడ్డని కనేటప్పుడు అంటే మనకి బిడ్డకి పుట్టేటప్పుడు ఆ తల్లి పడే పెయిన్ ఏదైతే ఉంటుందో ఇంచుమించుగా 9-10 కత్తిపోట్లు మన కడుపులో దించిన తర్వాత ఎంత పెయిన్ ఉంటుందో అంత పెయిన్ ఒక బిడ్డకి జన్మనివ్వటానికి ఒక ఆడది పడే పెయిన్ అది. అంత పెయిన్ తట్టుకునే ఆడపిల్ల మీరు 100 మీటర్లు పరిగెడితే మేము 200 మీటర్లు పరిగెట్టలేమా, మేము 300 మీటర్లు పరిగెట్టలేమా? అంటే ఫిజికల్గా జనరల్గా ఏంటంటే సైకలాజికల్గా నువ్వు ఆడపిల్లవి అనేసరికి అలాగే ఉండిపోయారు. కానీ కరెక్ట్గా మొదలు పెడితే మీకు ఒక విషయం చెప్పాలి. నేను పాసింగ్ అవుట్ పెరేడ్ డిఎస్పీస్ పాసింగ్ అవుట్ పెరేడ్కి వెళ్ళా. పాసింగ్ అవుట్ పెరేడ్కి వెళ్తే ముందు అవార్డ్స్ తీసుకుంటారు. ముందు ఒక అమ్మాయి వచ్చింది, ఓకే ఫస్ట్ అమ్మాయి బోనీ బాగుంది అనుకున్నా. తర్వాత ఒక అబ్బాయి వచ్చాడు, పాప అబ్బాయి ఒకడే, మిగతా అన్ని అమ్మాయిలే కొట్టారు. ఆఖరికి ఆల్రౌండర్ కూడా అమ్మాయి తీసుకుంది ఆ రోజు, సీఎం పిస్టోల్ కూడా. నిజంగా నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. అంటే ఏంటంటే మనలో కసి, ఎవరి కృషి చేయలేము, మేము చేయలేమా అన్నది కసి. తర్వాత ఎస్ఐ ట్రైనింగ్ పాసింగ్ అవుట్ పెరేడ్కి వెళ్ళా. యాజ్ డేస్ ఆ రోజు కూడా ఆల్రౌండర్ ఒక అమ్మాయే తీసుకుంది. అంటే విషయం ఏంటంటే మిమ్మల్ని నేనేం తక్కువ చేయట్లేదు తమ్ముళ్ళు, మీరు వేరేగా అనుకోకండి. ఎందుకంటే వీళ్ళని కొంచెం ఎంకరేజ్ చేయాలి కాబట్టి ఆ విషయాలన్నీ చెప్తున్నా. మీరు కూడా ఈరోజు సాధారణంగా పోలీస్ ఉద్యోగం అనేసరికి ఇందాక చెప్పారు, లాఠీలు పట్టామా, లేకపోతే గన్ చూపించామా, లేకపోతే పోలీస్ డ్రెస్ వేసుకొని నలుగురిలోని జబర్దస్త్గా నుంచున్నామా అన్నది కాదు. నిజంగా పోలీస్ అన్న పదం ఉపయోగిస్తేనే ఏదైనా రెండు రావాలి. ఒకటి గౌరవం రావాలి, ఒక భయం రావాలి. ఈ 2 కనిపిస్తేనే పోలీస్ అక్కడ నుంచున్నారన్న ధైర్యం ఉండాలి. ఈ 3 ధైర్యము, గౌరవము, భయము, ఈ 3 ఉంటేనే పోలీస్ మీద ప్రజలకి ఒక నమ్మకం వస్తుంది. అది రప్పించుకోవాలి అంటే డెఫినెట్గా అది మన బిహేవియర్ బట్టి ఆధారపడి ఉంటుందన్న సంగతి మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకనంటే చాలామంది ఇందాక అన్నారు, లాఠీలు పట్టుకోకర్లేదు అమ్మలకి, కట్టి చూపు చాలు. ఏమా మీ అమ్మ వాళ్ళు గట్టిగా లాఠీలు పట్టుకుంటారా, చీపురు గట్టలు పట్టుకుంటారు? అవసరం లేదు, అక్కడ ఉండు, అక్కడ పెట్టు అని గట్టిగా మాట్లాడితే మీ నాన్న కూడా మీ అమ్మ మాట విని పక్కకి వెళ్ళిపోతారు. అవునా కదా చెప్పండి? అంత పవర్ ఉంది మన దగ్గర. అటువంటిది మనం పబ్లిక్ని కంట్రోల్ చేసేటప్పుడు డెఫినెట్గా ఆ యాటిట్యూడ్, ఆ బిహేవియర్, నెక్స్ట్ ఆ కమిట్మెంట్, ఆ 3 కూడా డెఫినెట్గా మనం చూపించాల్సిన అవసరం ఉంది. ఎందుకు గవర్నమెంట్ ఈరోజు మహిళల పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటుంది? ఈ విషయంలో గౌరవ ముఖ్యమంత్రి గారి గురించి మాత్రం కంపల్సరీగా చెప్పుకోవాలి. ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారు ఉమెన్ పవర్ని బయటకి తీసుకొచ్చింది. నిజంగా చెప్పాలంటే నేను చాలా గర్వంగా చెప్తాను గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే మీకు ఫస్ట్ ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్ల కింద లేడీస్ని తీసుకొచ్చింది కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు. ఈ 33% రిజర్వేషన్ కల్పించింది కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు. అంటే ఓవరాల్గా మహిళలు కూడా అన్ని రంగాల్లోని ముందుకు రావాలి, వాళ్ళు చేయగలరు అని ముందుకు తీసుకొచ్చి వాళ్ళని నడిపించిన వ్యక్తి అని చెప్పుకోవాలి. ముఖ్యంగా మీ రిక్రూట్మెంట్ విషయంలో మీరు ఎన్ని బాధలు పడ్డారో తెలుసు. ఇందాక పెద్దలు చెప్పారు, 4 లక్షల మంది ఈరోజు మనకి అప్లై చేస్తే 6,100 మందికి నోటిఫికేషన్కి ఈరోజు 5,600 మంది అపాయింట్మెంట్స్ అయ్యి ఈ రోజు నుంచి శిక్షణా కార్యక్రమాలు రాష్ట్రం. ఇక్కడికి వచ్చిన వాళ్ళు మీరందరూ కూడా అటు ఉత్తరాంధ్ర అంటే రాష్ట్రానికి ఆ చివరి నుంచి ఈ చివరి వరకు ఉన్నారు. అంటే అటు ఉత్తరాంధ్ర 3 జిల్లాలు, ఇటు రాయలసీమ 5 జిల్లాలు, మొత్తం ఈ 11 జిల్లాల నుంచి వచ్చిన అందరూ కూడా ఇక్కడికి వచ్చారు.
అంటే ఇంతవరకు మీ పరిధి ఏంటంటే మీ ఊరు, మీ ఇల్లు, మీ చుట్టాలు, మీ పిల్లలు, మీ బంధుత్వాలు. కానీ ఈరోజు మీ పరిధి ఒక రాష్ట్రం. ఆ రాష్ట్రంలో రకరకాల మనుషులు, రకరకాల భాషలు మాట్లాడేవాళ్ళు. మీరు మాట్లాడిన మాట వేరేగా ఉంటుంది శ్రీకాకుళం నుంచి, అదే రాయలసీమలో వాళ్ళు మాట్లాడే మాట వేరేగా ఉంటుంది. ఇలాంటి వాళ్ళందరినీ కలిపి ఒక చెట్టు కింద పెట్టడం అంటే ఒకే దగ్గర 9 నెలల పాటు ట్రైనింగ్ ఇవ్వటం అన్నది నిజంగా వీళ్ళకి పెద్ద టాస్క్. అయినప్పటికీ కూడా ఈరోజు మీరందరూ కూడా మంచి డిసిప్లిన్తో, నేను ఆ స్టైఫండ్ ఇచ్చేటప్పుడు కూడా నిజంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి చాలా మనం ధన్యవాదాలు తెలియజేయాలి. ఆర్థిక పరిస్థితులు చాలా ఇబ్బందిగా ఉన్నాయి, ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, చాలా ఇబ్బందులు పడుతున్నాం. ఏదైనా ఒక స్కీమ్ ఇవ్వాలన్నా, జీతాలు ఇవ్వాలన్నా, ఏం చేయాలన్నా బికాజ్ ఆఫ్ చంద్రబాబు నాయుడు గారు మాత్రమే అది చేయగలిగారు అని అనుకున్న తరుణంలో ఆ ముందు రోజు నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఈ స్టైఫండ్ 4,500 అండి, అప్ టు 2012 నుంచి 4,500 వీళ్ళకి భోజనానికి కూడా సరిపోవు కదా. అంటే వీళ్ళు ఉద్యోగం తెచ్చుకున్న తర్వాత కూడా వీళ్ళ తల్లిదండ్రుల నుంచి ఎంతో కొంత డబ్బులు తెచ్చుకోకపోతే వీళ్ళు నెల గడవదు. అదే ఆలోచించిన తర్వాత కొంతమేరకు ఎక్సెస్ చేశాం. సార్కి ఆ రోజు మీరందరూ ఇది నా క్రెడిట్ అన్నారు, కాదు మీరందరూ అన్నారు, సార్ స్టైఫండ్ పెంచండి సార్ అని. సార్ నా వైపు చూసి ఎంత ఇస్తున్నా స్టైఫండ్ అంటే విషయం చెప్పేసరికి మొహమాటంగా అన్న ఎంత కావాలి అన్నారు. సార్ 10,000 అని నెమ్మదిగా అంటున్నాను అనమాట. ఉంటే 10,000 ఏం సరిపోద్ది అని మైక్ తీసుకొని ఆన్ ది స్పాట్ 12,000 రూపీస్ మీ అందరికీ కూడా స్టైఫండ్ అనౌన్స్ చేయటం నిజంగా ఆ రోజు నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే ఎన్నో బాధలు పడి ఒక ఉద్యోగం వచ్చిందంటే మీ తల్లిదండ్రులు ఎలా ఫీల్ అవుతారంటే, నాకు రూపాయి ఇవ్వకపోయినా పర్వాలేదు కానీ నా దగ్గర నుంచి రూపాయి అడగమాకరా బాబు అంటారు. అవునా కదా చెప్పండి. జనరల్గా అమ్మ నాకు ఇంతే స్టైఫండ్ వస్తుందన్న వాళ్ళు నమ్మరు, చాలామందికి తెలియదు. అయినప్పటికీ కూడా ఈరోజు గవర్నమెంట్ మీ అందరికీ కూడా ఒక ప్రత్యేకమైన దృష్టి పెట్టింది. ఇందాకే నేను అడిగాను మీ ప్రిన్సిపల్ గారిని ఎలా ఇస్తున్నారు వీళ్ళకి అని. కంప్లీట్ సీసీటీవీ కెమెరాస్ మీకు సర్వేలెన్సెస్లో మీరందరూ ఉన్నారు. ఎక్కడా కూడా ఒక చిన్న ఇబ్బంది ఆడపిల్లలకి కానీ ఎక్కడ కూడా జరగకుండా మొత్తం సీసీటీవీ కెమెరాస్, ప్రతి రూమ్కి కూడా ఒక వార్డ్, ఎక్కడ కూడా ఫుడ్కి కూడా ఒక స్పెషల్ డైటీషియన్ ఏర్పాటు చేశారు. ఇన్ ద ఫస్ట్ టైం ట్రైనింగ్స్లో ఒక డైటీషియన్ని కూడా ఏర్పాటు చేసి మీకు ఏ డైట్ ఎలా ఇవ్వాలి అని చెప్పి ఒక ట్రైన్ చేసి ఈరోజు డైటీషియన్ని కూడా ఏర్పాటు చేసి 9 నెలల ట్రైనింగ్. ఈ 9 నెలల ట్రైనింగ్లో మీరు నేర్చుకోవాల్సింది దగ్గర మీ 30 సంవత్సరాల సర్వీస్ని నేర్చుకోవాలి. ఎలా ఇన్వెస్టిగేషన్ చేయాలి, ఎలా ఛార్జ్ షీట్స్ ఓపెన్ చేయాలి, ఎలా సిడిఆర్ ఫైల్స్ రెడీ చేయాలి, వీటన్నిటితో పాటు ఫోరెన్సిక్కి సంబంధించి ఇప్పుడు అన్నిటికన్నా పెద్ద టాస్క్ సైబర్ సెక్యూరిటీ. వీటితో పాటు ఇప్పుడున్న సిచ్యువేషన్లో నార్కోటిక్స్, వీటన్నిటినీ కూడా ఎలాగ మనం డిటెక్ట్ చేయాలి. చాలామంది ఏమనుకుంటారంటే మనం అందరం కష్టపడతాం కానీ పెద్దోళ్ళు అంటే ఆఫీసర్లు వెళ్ళి అవార్డులు తీసుకుంటారులే అని మీరు అనుకోవచ్చు. కానీ ఒక కేస్ ఇన్వెస్టిగేషన్లో రీసెంట్గా నేను ఒక మీటింగ్కి వెళ్తే ఒక పోక్సో కేసులో ఆ పోక్సో కేసుకి సంబంధించి ఇన్వెస్టిగేషన్ ఇమ్మీడియట్గా పూర్తయి వితిన్ 3-4 మంత్స్లోనే 3.5 మంత్స్లోనే దగ్గర 25 సంవత్సరాలు జైలు శిక్ష పడింది ఒక దగ్గర. వెంటనే వాళ్ళందరినీ నేను సన్మానిద్దామని ఆఫీసులను రమ్మంటే హ్యాపీనెస్ థింగ్ ఏంటంటే అందులో పనిచేసిన కానిస్టేబుల్ హోంగార్డ్ని కూడా తీసుకొచ్చి నాతో సన్మానం చేయించుకొని వెళ్ళారు. మనం కష్టపడితే గుర్తింపు ఆటోమేటిక్గా వస్తుంది, ఎవరో పిలిచి మనకి చెప్పక్కర్లే. ఈ విషయంలో ఎంతో కష్టపడి వచ్చారమ్మా. ఇక్కడికి వచ్చిన మా వాళ్ళందరూ కూడా ఉన్నారు, అమ్మాయిలు అబ్బాయిలు అందరూ ఉన్నారు. ఇక్కడ మా అనకాపల్లి వాళ్ళు కూడా ఉన్నారంటే ఏదో ప్రాంతీయ అభిమానం ఉంటుందండి, ఏమనుకోవద్దు. పాయకరావుపేట వాళ్ళు కూడా ఉంటారు. ఒక అమ్మాయి ఉంటుంది సమ్వేర్, తర్వాత చెప్తా. చెయ్యి లిఫ్ట్ చేశారు, ఎస్ హాకీ ప్లేయర్. సోమదేపల్లి, ఎస్ గుడ్. నాకు విలేజ్ కూడా గుర్తుంది అమ్మాయిది. మీ అందరూ కూడా మంచిగా 9 మంత్స్ ట్రైనింగ్ కూడా పూర్తి చేసుకోండి అమ్మా. ఎన్నో ఎమోషనల్స్ ఉంటాయి. మీకు ఒక హాస్టల్ గుర్తొచ్చింది, 10th క్లాస్లోనే ఇంటర్మీడియట్లోనే వెళ్ళి హాస్టల్ గుర్తొచ్చింది, హోమ్ సిక్నెస్ వచ్చింది, పిల్లలు గుర్తొస్తారు, అమ్మా నాన్నలు గుర్తొస్తారు, అందరూ ఆ ఊరు గుర్తొచ్చిద్ది. అయినా కూడా మీరు ఒక 4 సంవత్సరాలు మీరు పడ్డ కష్టాన్ని ఆలోచించుకోండి. ఈరోజు 9 నెలల మీ ట్రైనింగ్ కూడా మంచిగా జరగాలని మనస్ఫూర్తిగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఈరోజు మీరందరూ కూడా పోలీస్ డిపార్ట్మెంట్కి వచ్చే
కిమ్స్ హాస్పిటల్ NH5 మార్కెట్ యార్డు వెనుక ఒంగోలు. జనరల్ సర్జరీ విభాగం నందు అన్ని రకాల సర్జరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలు చేయబడును. డాక్టర్ కార్తిక్ బాబు పెరుమాళ్ళ MBBS DNB లాప్రోస్కోపిక్ అండ్ జనరల్ సర్జరీ. డాక్టర్ ఇమ్రాన్ ఆజాద్ MBBS MS జనరల్ సర్జరీ. డాక్టర్ ఎం రామకృష్ణ MBBS DNB అనస్థీషియాలజీ. ఊపిరితిత్తులకు సంబంధించి అన్ని రకాల సమస్యలకు సంప్రదించండి. డాక్టర్ కాపా పవన్ కుమార్ MBBS MD పల్మనాలజీ. విష జ్వరాలు, బీపీ, షుగర్, థైరాయిడ్ వంటి అన్ని సాధారణ వ్యాధులకు సంప్రదించండి. డాక్టర్ డి సతీష్ కుమార్ రెడ్డి MBBS MD జనరల్ మెడిసిన్. మా గైనకాలజీ విభాగం నందు అన్ని రకాల స్త్రీల సమస్యలకు చూడబడును. కాస్మెటిక్ గైనకాలజీతో కోత లేకుండా, నొప్పి లేకుండా, మత్తు అవసరం లేకుండా, శస్త్రచికిత్స లేకుండా మహిళల అన్ని సమస్యలకు జర్మన్ లేజర్ ద్వారా అందుబాటులోకి తీసుకురాబడింది. డాక్టర్ జి కల్పన MBBS DNB DGO. డాక్టర్ ఎస్ సుజిని MBBS DNB DGO. మా కంటి విభాగం నందు ప్రతిరోజు అన్ని రకముల కంటి పరీక్షలు మరియు కంటి శస్త్రచికిత్సలు చేయబడును. డయాబెటిక్ పేషెంట్లకు రెటీనా పరీక్ష చేయబడును. కాంటాక్ట్ లెన్స్ సౌకర్యం కలదు. డాక్టర్ బి కిరణ్ జ్యోతి MBBS MS ఆప్థమాలజీ. డాక్టర్ బి హైందవి MBBS MS ఆప్థమాలజీ. డాక్టర్ జి విజయలక్ష్మి MBBS MS ఆప్థమాలజీ. చెవి, ముక్కు, గొంతుకు సంబంధించిన అన్ని రకాల సమస్యలకు సంప్రదించండి. డాక్టర్ కొనగళ్ల కార్తీక్ MBBS DNB ENT FHNO. అన్ని రకాల దంత సమస్యలకు సంప్రదించండి. డాక్టర్ ఎం దీక్ష BDS. అపార అనుభవం కలిగిన డాక్టర్ల పర్యవేక్షణ, అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో పొందండి సంపూర్ణ వైద్య సంరక్షణ. EHS మరియు NTR వైద్య సేవ సౌకర్యం కలదు. అన్ని రకాల ఆరోగ్య బీమా కార్డులు అంగీకరించబడును. కిమ్స్ హాస్పిటల్ NH5 మార్కెట్ యార్డు వెనుక ఒంగోలు. ఫోన్ 08592 667788.